ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లాంటి వారు నల్లని ఒక మాలను ధరిస్తుండడం గమనించే ఉంటారు. ఆ మాల ఎంత పవర్‌ఫుల్ అంటే ధరించిన ప్రతి ఒక్కరికి వారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మారుతోంది. అదేంటో తెలుసా? దాని పేరు కరుంగాలి మాల. ఇప్పటిదాకా అంతా రుద్రాక్ష ధరించేవారు. ఇప్పుడు కరుంగాలి మాల ఎంత ఫేమస్ అయింది అంటే ఆన్‌లైన్‌లో అనేక డూప్లికేట్ మాలలు అమ్ముతున్న పరిస్థితి. చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజల్లో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగాలి మాల విక్రయాలు కూడా అమాంతంగా పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కరుంగాలి మాలను కారుకాలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని, దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్, పురాతన గృహాల్లో తలుపులు వంటి అనేక ప్రదేశాల్లో ఉపయోగించేవారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య పరంగా చెప్పాలంటే నల్ల రంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని, నల్ల మచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్ర శాస్త్రంలో ఉంటుందంటున్నారు తాంత్రికులు. కరుంగాలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్ గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దపేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయట. ఈ చెట్టు వేరును తీసుకొని నీళ్లలో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయం చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగిపోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. కరుంగాలి రక్తంలో ఐరన్ కంటెంట్ను పెంచుతుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగాలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కరుంగాలి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా దీన్ని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జ్యోతిష్య రీత్యా కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జీవితంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి, మేధోశక్తుల్ని మెరుగుపరచడానికి, విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తుల్ని ఉపయోగించవచ్చని, వ్యాపారాభివృద్ధి కోసం ఉద్యోగార్థులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్లైన్లో దొరికే మాలన్నీ డూప్లికేట్ అయి ఉండొచ్చని, వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాల తమిళనాడులోని పాతల శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే దొరుకుతుంది. వాటిని కొందరు తీసుకొచ్చి ఇక్కడ ఆన్లైన్లో విక్రయాలు చేస్తున్నారు. సో అలాంటి మాల కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు మాల మీ ఇంటికే వచ్చేస్తుంది.